నిజదేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే వీక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య లలిత్ కుమార్ అనేటటువంటి ఒక సహోదరుడు ఒక విషయాన్ని పాస్టర్లకి అడిగారు, క్రైస్తవులు అడిగారు. మా బైబిల్ చెప్తుంది, మా మత గ్రంథం చెప్తుంది విగ్రహారాధన వద్దు అన్నట్టుగా కాకుండా మీరు లాజికల్గా ఈ విగ్రహారాధన ఎందుకు తప్పో మీరు చెప్పండి, మీరు చెప్తే నేను ఆ విషయంలో నేను కూడా బదులిస్తాను అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అందుకని నేను ఈ వీడియోలో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా తమ్ముడు లలిత్ కుమార్కి కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే లలిత్ కుమార్ గారు యొక్క గౌరవప్రదమైనటువంటి ఆ ప్రశ్నని నేను స్వీకరిస్తున్నాను. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లలిత్ కుమార్ గారు చెప్పేటటువంటి తన వీడియోలో ఆడేది ఏంటంటే, ఒకసారి మన విగ్రహారాధన గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే హిందూ ఆరాధన పద్ధతుల్లో విగ్రహాన్ని మనం ఎంత గొప్పగా చూస్తానికి కారణం ఏంటంటే, భగవంతుడు నిజానికి సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వశక్తిమంతుడు. ఇన్ని రకాలుగా సర్వశక్తిమంతుత్వాన్ని భగవంతుడికి ఎప్పుడు మనం ఆపాదించి మాట్లాడుకుంటాం. అంత సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన భగవంతుడు ఉండని ప్రదేశం ఏదైనా ఉంటుందా? ఉండదు, ఎక్కడా ఉండదు. భగవంతుడు లేని చోట ఈ సృష్టిలో కాదు, ఎక్కడా లేనే లేదు. ఎందుకంటే భగవంతుడు లేనిది భగవంతుడు కానిది ఏదీ లేదు. ఇది సనాతన ధర్మం. ఋషులు అనేక మార్గాల ద్వారా అన్వేషించి వాళ్ళు సాధన ద్వారా తెలుసుకుని చెప్పిన మార్గం. సో విగ్రహారాధనని తప్పు పట్టడానికి ఎటువంటి ఆస్కారం లేదు. విగ్రహారాధన యొక్క గొప్పతనం అది. అన్నింటా ఉండే భగవంతుడు విగ్రహంలో కూడా ఉంటాడు. క్రైస్తవులు కూడా విగ్రహారాధన పద్ధతులు అనేకం పాటిస్తారు. ఆ పాటించే క్రమంలో వీళ్ళు ఏం చెప్తారంటే విగ్రహారాధన తప్పు అంటారు. ఎందుకు తప్పు అంటే మా బైబిల్ చెప్తుంది అంటారు. నేను ఒక్కసారి పాస్టర్లకి లేకపోతే ప్రచారకులకి వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను. విగ్రహారాధన ఎందుకు తప్పు అనేది మీ మత గ్రంథం చెప్తుంది అన్న కారణంతో కాకుండా ఇంకేదన్నా సరే తార్కికమైన రీజన్ ఆలోచించి ఒకసారి ఆ లాజిక్ ఏదైనా చెప్పండి. కాబట్టి మీ బుక్ చెప్పింది అనే కారణంతో చేస్తాను అంటే మక్కలు ఎరుగుట్టేస్తారు. రాబోయే రోజుల్లో సమాజం మారిపోతుంది. మీ బుక్ చెప్తుంది అనే మాట కాకుండా నిఖార్సుగా ఒక్క రీజన్ చెప్పండి, విగ్రహారాధన ఎందుకు తప్పు. ఎవరన్నా చెప్తే దానికి నేను బదులిస్తాను. కేవలం క్రైస్తవులు మాత్రమే విగ్రహారాధన తప్పు అనలేదు. అది హిందువులు కూడా, కొంత శాతం హిందువులు కూడా విగ్రహారాధన తప్పుగా నిషేధిస్తూ ఉన్నారు. వారు కూడా మాట్లాడుతున్నారు. అలాగే తమ్ముడు లలిత్ కుమార్ గారు ఒక మాటను అడిగారు. మీరు బైబిల్ని అంటే లాజికల్గా అంటే మా బైబిల్ చెప్తుంది, మా మత గ్రంథం చెప్తుంది, మా గ్రంథాలు చెప్తున్నాయి అన్నట్టుగా కాకుండా మీకు ఏదైనా లాజిక్ ఉంటే ఆ లాజిక్ ప్రకారంగా పలానా లాజికల్గా విగ్రహారాధన తప్పు అంటే నేను దానికి బదులిస్తానని అన్నారు. అయితే మొట్టమొదటిగా నేను తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ అనేది క్రైస్తవుల యొక్క ప్రామాణికమైన గ్రంథం. అసలు క్రైస్తవుడు ఏ మాట మాట్లాడుతున్నా బైబిల్ని బేస్ చేసుకుంటూ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అని బేస్ చేసుకుంటూ క్రైస్తవుని యొక్క ప్రతి నడవడి, ప్రతి మాట ఆధారపడి ఉంటుంది. అయితే క్రైస్తవుడు బైబిల్ని ఎంత నమ్ముతారు అంటే రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇందు మూలముగా నేను వీక్షకులకు అలాగే తమ్ముడు లలిత్ కుమార్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవులు బైబిల్ని విడిచిపెట్టి క్రైస్తవులు మాట్లాడరు. మొదటిది
ఒక క్రైస్తవుడు బైబిల్ ఎంత నమ్ముతాడంటే ఇది ఏది ఒక మనిషి యొక్క ఊహను బట్టి వచ్చింది కాదు, దేవుడు మరి మన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో వ్రాయించాడు, ఇది దేవుని మాటలు అని నమ్ముతారు. అంటే అంత ఇదనమాట. అంటే ఈ బైబిల్లో ఏది తప్పు ఉండదు అనేది క్రైస్తవుని యొక్క నమ్మకం. తరువాత వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే వాక్యమే మాకు దేవుడు. ఆ వాక్యాన్ని అంత నమ్ముతామన్నమాట. ఇంకా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూస్తే అలా ఉంటుంది. అంటే క్రైస్తవుని యొక్క నమ్మకం ఒక దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద, బైబిల్ మీద అంత లోతుగా ఉంటుంది. అయితే మీరు అన్న మాటని నేను గౌరవిస్తూ ముందుకు వచ్చాను. ఏంటంటే మా బైబిల్ చెప్తుంది, వాక్యం మరి మా దేవుడు చెప్పాడు, మా మత పుస్తకం చెప్పిందని కాకుండా మీరు లాజికల్గా చెప్పండి అనేది మీరు అడిగారు. అయితే లాజికల్గా నేను ఒక విషయాన్ని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీరు వేసే ప్రశ్న ముందు ఆ క్వశ్చన్ అడగక ముందు మీరు లాజికల్గా క్వశ్చన్ అడగలేదు. మీరు మీ మత పుస్తకాల నుండే మీరు తీసుకొచ్చి దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వయామి, సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు అన్నివన్నీ ఇది మీ లాజికల్గా చెప్పారా? మీ మత పుస్తకాలను ఆధారంగా ఆ పదాలు మీరు వాడారా? మీరు వాడేది మీ మత పుస్తకాల ప్రకారంగానే వాడారు, గ్రంథాల ప్రకారంగా వాడారు. మీరు గ్రంథాల ప్రకారంగా మీరు మాట్లాడి మమ్మల్ని మీ గ్రంథ ప్రకారంగా కాకుండా మీరు లాజికల్గా చెప్పండి అనేది ఎంతవరకు సమంజసమైంది? మీరు ఒకసారి దానికి సమాధానం ఇవ్వండి. తమ్ముడు, మొట్టమొదటిగా ఈ సృష్టిలో చేసేది అదే, మీరు చేసేవాడు సృష్టికర్త, సృష్టము అంటే చేయబడినది, చేసేవాడు చేయబడినది. ఈ పెన్ను ఫర్ ఎగ్జాంపుల్గా నేను చేశాను అనుకోండి, ఇది మరలా నన్ను ఎప్పుడూ తయారు చేయలేదు. అలాగే మరి ఇంకొక ఈ పౌచ్ ఉంది, ఈ పౌచ్ నేను చేశాను అనుకోండి ఉదాహరణకు, ఇది నేను చేసేవాడిని, ఇది చేయబడింది. ఇది చేయబడింది ఎప్పటికీ కూడా నన్ను తయారు చేయలేదు. అలాగే ఈ సృష్టిలో కూడా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చేశాడు, మనం చేయబడిన వాళ్ళం. అంటే మనకి ఎప్పుడు కూడా ఆయన్ని చేసేటటువంటి శక్తి ఉండదు, ఆయన చేసేటటువంటి క్యాపబిలిటీ రాదు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఉదాహరణలు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. చేసేవాడు సృష్టికర్త, సృష్టము, చేసేవాడు చేయబడినది. ఈ చేయబడినది ఎప్పుడు కూడా ఈ చేసేవాడిని సృష్టించలేదు, ఈ చేసేవాడిని తయారు చేయలేదు. అంటే సృష్టికర్త చేసేవాడు, మనల్ని అందరినీ, ఈ భూమి ఆకాశాల్ని మనల్ని అందరినీ చేసేవాడు ఆ సృష్టికర్త, చేసేవాడైతే మనమందరం చేయబడే వాళ్ళమైతే ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారంగా, ఈ పెన్ను వీటి లాజిక్ ప్రకారంగా మనం ఎప్పుడూ దేవుణ్ణి తయారు చేయలేము. అంటే ఒక వ్యక్తి విగ్రహాన్ని తయారు చేశాడు అంటే అది ఈ న్యాచురల్ ట్రూత్కి, ఈ లాజిక్కి అది విరోధము. విగ్రహం అనేది ఒక చేయబడింది. అంటే దేవుడని విగ్రహాన్ని చేసి దేవుడు అని అన్నామంటే ఈ వస్తువు ఇదనేది చేయబడిందే, నన్ను చేసింది అని అర్థం కింద వచ్చేస్తుంది. మనం చేయబడిన వాళ్ళం, ఆయన మనల్ని చేశాడు, దేవుడు మనల్ని చేశాడు. ఆ దేవుడు మనల్ని చేయగలడు కానీ మనం దేవుణ్ణి చేయలేము ఈ లాజిక్లన్నిటి ప్రకారంగా అయితే. అంటే విగ్రహం అనేది దీన్ని బట్టి చూస్తే ఒక లాజికల్గా సరైంది కాదు. అలాగే మరి రెండోదిగా కూడా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి అన్నిటిలో దేవుడు ఉన్నాడు అని మీరు అన్నారు, అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు, విగ్రహంలో కూడా ఉంటాడు. మీరు చెప్పేది ఏంటంటే విగ్రహారాధన అంటే కేవలం విగ్రహంలోనే దేవుడు ఉన్నాడని కాదు, అన్నిటిలో కూడా ఉంటాడు అని అర్థం అని మీరు చెప్పారు. మేమేం చెప్తున్నానంటే విగ్రహారాధన, దేవుడు సర్వాంతర్యామి, అన్నిటా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు విగ్రహాన్ని ఆరాధించడం అంటే, నేను చెప్పే లాజిక్ ఏంటంటే విగ్రహం ఆరాధించడం అంటే ఇక్కడ మాత్రమే ఉన్నాడు, అక్కడ లేడు అని అర్థం. ఇది నా లాజికల్గా.
విగ్రహారాధన అంటే ఇండైరెక్ట్గా బయటకు అన్నిటా దేవుడు ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడని బయటకు చెప్పుకోవడమే కానీ ఒక వ్యక్తి విగ్రహారాధన చేయడము అంటే కేవలం విగ్రహంలోనే ఉన్నాడు, అక్కడ లేడు అనేటటువంటి అర్థం ఇండైరెక్ట్గా ఇస్తుంది అనేది నా భావన. దీనికి నేను లాజికల్గా ఒక విషయాన్ని తెలియజేయదలిచాను. ఏంటంటే ఒక రూమ్ ఉంది, ఒక స్మాల్ ఒక మంచి రూములో ఒక కుటుంబం ఉంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా అసలు నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటాను. వీక్షకులారా మీరు కూడా ఆ రూమ్లో ఆ ఇంటిలో చిన్న ఇల్లు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. ఒక పక్క ఆ విగ్రహము దేవుడని చెప్తున్నటువంటి ఆ విగ్రహం ఉంటుంది. దానికి పక్కనే కొంచెం చిన్న రూమ్ కదా, చిన్న గది కదా, ఎదరంగానే అటాచ్డ్ బాత్రూమ్తో ఒక సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, అంటే బేసిన్ ఉంటుంది, కమోటో బేసిన్. మరి అంతటా దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు, విగ్రహములో కూడా దేవుడు ఉన్నాడు, అంతటా దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు కేవలం బొమ్మ వైపు మాత్రమే చూసి ఎందుకు మొక్కుతారు? ఆ కమోట్ వైపు చూసి ఎందుకు మొక్కరు? ఇది నా లాజికల్గా నేను తమ్ముడు లలిత్ కుమార్ గారికి, దయచేసి వీక్షకులారా అలాగే తమ్ముడు కూడా, ఇది నేను అడిగేది ఆక్వర్డ్ క్వశ్చన్ అని మీరు అనుకోకండి. మరి లాజికల్గా దీన్ని మీరు నాకు సమాధానం ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను. మరొకసారి అడుగుతున్నాను, అంతటా దేవుడు ఉన్నాడని అన్నప్పుడు విగ్రహంలోనే మాత్రమే కాదు విగ్రహారాధన అంటే అంతటా ఉన్నాడని అనుకుంటున్నప్పుడు విగ్రహం ఆ పక్కన ఉంది, గోడ పక్కన ఉంది, గోడ వైపు ఉంది, అటువైపు తిరిగి మొక్కుతున్నారు. మరి అటెందుకు తిరుగుతున్నారు? మరి ఈ కమోటు ఇటువైపు దానికి ఆపోజిట్లో ఉందే, అటెందుకు తిరిగి మీరు మొక్కట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ కమోటు వైపు లేడు అని, ఇక్కడ ఉన్నాడని ఇండైరెక్ట్గా మీరు మీ మనస్సు లోపల మీరు కన్ఫర్మ్ అవుతున్నట్టుగా దాని అర్థం. అంటే విగ్రహారాధన అంటే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు, మరి ఇంకెక్కడ లేడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇది నాకు, నా ఊహకు, నా మైండ్కు తెలిసిన లాజిక్. అంటే విగ్రహారాధన అంటే దేవుడు అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతర్యామి, అన్నీ ఎరిగినవాడు, సర్వ అంతర్యామి, సర్వజ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు. బాగానే ఉంది. అన్నిటా ఉన్నాడు దేవుడు అన్నప్పుడు ఒక విగ్రహాన్ని మొక్కుతున్నాము అంటే మరి ఇంకెక్కడా లేడు అని అర్థం. దానికి నేను ఈ లాజిక్ చెప్తున్నాను. ఏంటి? ఇటు విగ్రహం ఉంది, విగ్రహం వైపే తిరిగి మొక్కారు, ఇటు కమోట్ ఉంది, కమోటు వైపు చూసి ఎందుకు మొక్కలేదు అంటే అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అని అర్థం. అంటే బయటకు అలా చెప్పుకుంటున్నా అంతటా ఉన్నాడు, విగ్రహంలో మాత్రమే కాడు అంటున్నా, బయటకు చెప్తున్నా లోపల ఇన్నర్ మీనింగ్ మాత్రం విగ్రహారాధన అంటే కేవలం ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ లేడు అని అర్థం. మొదటిగా నేను ఇచ్చేటటువంటి మొదటిది, సృష్టం ఇప్పుడు సృష్టికర్తను తయారు చేయలేదు. ఈ పెన్ను నేను తయారు చేశాను, నేను సృష్టికర్తనైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది సృష్టము, ఇది ఎప్పుడూ నన్ను తయారు చేయలేదు. అలాగే ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మనుషుల్ని సృష్టించాడు, ఆయన సృష్టికర్త. మనము సృష్టము, చేయబడేవాళ్ళం. మనం ఎప్పుడూ దేవుణ్ణి చేయలేము. మనం ఒక విగ్రహాన్ని తయారు చేసి నేను దేవుణ్ణి చేశాను, ఇతను దేవుడు అంటే మనం తయారు చేసింది అది అవుతుంది కాబట్టి అది తర్కానికి విరోధం అవుతుంది, న్యాచురల్ ట్రూత్కి అది విరోధంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి నేను తెలియజేశాను, అన్నిటా దేవుడు ఉన్నాడు అంటున్నప్పుడు దయచేసి నా ఉదాహరణని ఒక ఆక్వాడ్గా భావించరని తమ్ముడు లలిత్ కుమార్ కానీ వీక్షకులు కానీ భావించరని నేను కోరుకుంటున్నాను. ఏదైతే తమ్ముడు లలిత్ కుమార్ అడిగారో దాన్ని నిరూపించడానికి నా ప్రయత్నాల్లో భాగంగా లాజికల్గా చెప్పమన్నారు. బైబిల్ ప్రకారంగా అయితే చాలా చాలా విషయాలు చెప్పగలం, కానీ తమ్ముడు ఏమన్నారంటే మా బైబిల్ చెప్తుంది, మా మత గ్రంథం చెప్తుందని కాకుండా లాజికల్గా చెప్పండి అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక మూత్రం ఉంది, ఆ మూత్రాన్ని ఇందులో కూడా దేవుడు ఉన్నాడని అంటే అంతటా ఉన్నాడు దేవుడు, అంతటా మేము దేవుడిని చూస్తాము, మనసులో చూస్తామని చెప్పి మూత్రాన్ని కూడా మనం వర్షిప్ చేయం కదా. ఒకవేళ చేస్తారా అది కూడా నాకు సమాధానం చెప్పండి. ఎందుకు అందులో ఉన్నాడని మీరు నమ్ముతున్నారా నమ్మలేదా? ఉంటే దానికి మొక్కుతారా మొక్కరా? అలాగే తర్వాత ఇంకొక లాజిక్ కూడా ఒకటి చెప్పమన్నారు, కానీ నాకు మరి ఒక 3
టైం లెంత్ దృష్ట్యా ఒక 3 చెప్తున్నాను, 3-4 చెప్తున్నాను. ఇంకా చాలా లాజిక్స్ చెప్పడానికి మరి వీడియో లెంత్ దృష్ట్యా మరి మిగతా అనేకమైనటువంటి లాజిక్స్ని మరి చెప్పడానికి కుదరట్లేదు. చివరిది ఏంటంటే, ఒక రాజు అనేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్గా రాజు అనేటటువంటి ఒక అబ్బాయి రాణి అనేటటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమించినప్పుడు యాక్సిడెంటల్గా, అనుకోని రీతిగా, అనివార్య కారణాల వల్ల రాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా రోజా అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే ఈ తగు అనేది పంచాయతీకి వచ్చింది. రాజు అలాగే రాణి, ఈ యొక్క ఇద్దరు ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న మాత్రం రోజా అని. రోజా ఒక దగ్గర ఉంది, రాణి ఒక దగ్గర ఉంది, రాజు ఒకడు ఉన్నాడు. పంచాయతీ వచ్చింది. అయితే పంచాయతీ పెద్దలు ఇద్దరూ నాకు కావాలి అని అన్నట్లయితే ఇద్దరూ వాళ్ళు అంటారు, నాకు రాజు కావాలా, నాకు రాజు కావాలా, నాకు రాజు కావాలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బయటవి లాజికల్గా లాక్కుండా నేను చెప్పే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోమని నేను వీక్షకుల్ని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు లలిత్ కుమార్ గారిని కూడా కోరుకుంటున్నాను. ఇద్దరిని కావాలంటాడా, లేకపోతే అది కాదు నేను ఇక్కడ అడిగేది. వినండి. రాజు, రాణి, రోజా వీళ్ళిద్దరు అంటున్నారు, నన్ను భర్తగా ఇవ్వండి, నన్ను భర్తగా ఇవ్వండి అని. ఈయనేమంటుండంటే, నేను ఏకపత్ని పురుషుడిగా ఉంటాను, తప్పు అయిపోయి నేను అప్పుడు అది చేసేసాను కానీ అని అంటున్నాడు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్గా. అయితే ఇప్పుడు పంచాయతీ వాళ్ళు, ఈ పంచాయతీలో పెద్దలు సేమ్ రాజు లాంటి ఒక ఫ్లెక్సీని, లేకపోతే ఒక విగ్రహాన్ని, రాజు లాంటి ఒక విగ్రహాన్ని, రాజు ఐడిల్ రాజు లాంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి, అమ్మా రాణి నువ్వు వచ్చి, ఇది ఎవరు, రాజే, ఒక విగ్రహం తయారు చేసి లేకపోతే ఒక ఫ్లెక్సీ తయారు చేసి, ఇది రాజే, ఎవరు అని అడిగితే రాజే. ఇప్పుడు నా ఫోటో ఉంటుంది, అది ఎవరు, నేనే. ఎవరైనా ఫోటో చూపించి ఇది ఎవరయ్యా అని అన్నారనుకోండి, నేను సార్ అని అంటాం, ఫోటో నేనే, నో డౌట్, అందులో మరి ఇంకే సందేహమే లేదు. ఎవరో చూపిస్తారయ్యా ఈ ఫోటో ఎవరిది అని అన్నారనుకోండి, నా ఫోటో చూపించి, అప్పుడు ఆ ఫోటో నేనేనండి, అది నేనేనండి అంటాం. ఈ రాజే ఇది, నో డౌట్. అయితే ఈ పంచాయతీ పెద్దలు, అమ్మ రాణి ఆయనేనమ్మా, ఆయన ఒప్పుకున్నాడు, ఈయన రాజే, నువ్వు ఈయనతో ఉండమ్మా అని చెప్పారనుకో, ఈ రాణి ఒప్పుకుంటుందా? లేదమ్మా నేనే అన్నాడా, నేనే ఈ రాజు చెప్పాడు కదా, ఇది నేనే అన్నాడు కదా, కాబట్టి నువ్వు ఈయనతో ఉండంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చేతులున్నాయి కానీ పట్టుకోలేడు. ఇది రాజు బొమ్మే, చేతులున్నాయి కానీ పట్టుకోలేడు, కాళ్ళున్నాయి కానీ నడలేడు, ముక్కుంది వాసన చూడలేడు, మూతున్నా మాట్లాడలేడు. ఇప్పుడు ఈమెమంటది, ఈ పంచాయతీ పెట్టిన వాళ్ళు జోడు తీసి కొడతాను అంటది. అంతే కదా తమ్ముడు, వీక్షకులారా, అంతే కదా. పంచాయతీ పెట్టిన వాళ్ళు ఏమంటది, జోడు తీసి కొడతాను అంటది. లేదమ్మా ఎందుకు జోడు తీసి కొడతావు, ఈయన రాజేనమ్మా, ఇది రాజేనమ్మా అంటే. రాజు నిజస్వరూపము ఇది చేతులున్న ముట్టుకోలేని బొమ్మ, కాలు ఉన్న నడవలేని బొమ్మ, కళ్ళు ఉన్న చూడలేని ఒక విగ్రహం, అలాగే నోరు ఉన్న మాట్లాడలేని విగ్రహం, చెవులు ఉన్న వినలేని విగ్రహం. ఎంత తేడా ఉందంటే దీనిలో జీవము లేదు, ఇది జీవము లేదు. అంటే ఈ రోజున కూడా ఒక వ్యక్తి దేవుని రూపాన్ని ఒక విగ్రహానికి తెస్తూ నేను అలా భావించుకుంటాను అనడం అనేది పూర్తిగా చైల్డిష్ కూడా కాదు, అంతకంట అజ్ఞానం. నేను అందుకే ఆ పదాన్ని వాడాను. ఆ పంచాయతీ పెద్దలు ఏమైనా రానికి నువ్వేంతో ఉండమ్మా, అది రాజేనమ్మా, మరి ఇంకెవరు కాదమ్మా అంటే ఒప్పుకోరు లాజికల్గా. కళ్ళున్నా చూడలేని, చెవులున్నా వినలేని, నోరున్నా మాట్లాడలేని, చేతులున్నా పట్టుకోలేని, కాలున్నా నడవలేని ఒక బొమ్మ.
ఇది కేవలం విగ్రహం, దీనిలో ఏ శక్తి లేదు, ఇది మాట్లాడలేదు. అమ్మా నువ్వు రాజులాగా అలా అలా భావించుకుంటూ, అలాగా స్మరించుకుంటూ నువ్వు ఇంతో ఉండమంటే షీ కాంట్ లివ్ విత్ హిమ్. ఉండలేదు, ఇంపాసిబుల్. అలాగే ఈ సృష్టికర్త అయిన దేవుడిని కూడా కళ్ళు ఉన్నా చూడలేని, నోరు ఉన్నా మాట్లాడలేని, చేతులున్నా పట్టుకోలేని ఒక విగ్రహంతో నిజదేవుణ్ణి పోల్చలేము. ఆ రూపంలోనే ఉంటుంది, కానీ అది కాదు, శక్తి లేనిది. కాబట్టి విగ్రహారాధన అనేది తప్పు. విగ్రహారాధన తప్పు ఎలాగవుతుందంటే, అదే ఈయన రూపం, ఈ రాజు రూపంలోనే ఇది ఉన్నా, ఇదిగో నీవు ఈ నిధి చేసుకో అంటే ఇండైరెక్ట్గా ఈ రాజుని కూడా కించపరిచినట్టుగా అవుతుంది. ఎలాగో అంతటా ఉన్నటువంటి దేవుడు, అన్నిటా ఉన్న దేవుడు కేవలం ఒక్క దగ్గరే, విగ్రహం అంటే ఒక దగ్గరే ఉన్నాడని అర్థం, ఒక దగ్గరే ఉన్నాడనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ లాజిక్ ప్రకారంగా విగ్రహారాధన అనేది తప్పు. ఏది బైబిల్ ప్రకారంగా నేను చెప్పకపోయినా ఈ లాజిక్ ప్రకారంగా, మరలా మీ ఉపనిషత్తుల ప్రకారంగా కూడా నేను చెప్పలేదు. మీరు సమాధానం ఇస్తే, ఒకవేళ నాకు తెలిసిన సబ్జెక్ట్, నేను ఏది గ్రహించాను, నేను ఏది ఊహించానో దానికి మళ్ళీ తిరిగి ప్రత్యుత్తరాన్ని ఇస్తాను. ఉపనిషత్తులు లేకపోతే హిందూ గ్రంథాల ప్రకారంగా విగ్రహారాధన ఉందా లేదా? అయితే నేను ఈ సమయంలో మరి లలిత్ కుమార్ గారికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి హిందూ గ్రంథాలు మీరు మీ బైబిల్ ప్రకారంగా కాకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు మీరు చెప్పండి, మీ మత గ్రంథ ప్రకారంగా కాకుండా చెప్పండి అన్నారే లాజిక్ వాడి. మరి నేను లలిత్ కుమార్ గారిని కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ పురాణాల ప్రకారంగా, మీ గ్రంథాల ప్రకారంగా కాకుండా లాజికల్గా విగ్రహారాధన ఎలా రైటో మరి తెలియజేస్తారని నేను కోరుకుంటూ, మరి ఈ విషయంలో మరి నేను అడిగేదానికి మరలా సమాధానం ఇవ్వగలరని ఆశిస్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. వీక్షకులారా, నా వీడియోలు మీకు నచ్చితే గంట కృపారావు అనేటటువంటి ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఇంకా షేర్ చేయండి. వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.